కోతులు బైక్స్ నడపడం, గేమ్స్ ఆడడం చూసారా? బ్యాంకాక్లో నేను చూసిన ఈ షో మాత్రం మైండ్ బ్లోయింగ్, అసలు వర్త్ ఇట్ అనిపించింది నాకైతే. అసలు ఈ సాధారణంగా ఈ కోతి అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ ప్యాకేజ్, 45 minutes షో ఇది. అసలు ఫుల్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫుల్ ఎంటర్టైన్మెంట్. ఈ కోతులను చూసైతే నేను నిజంగా షాక్ అయ్యాను, మీరు కూడా షాక్ అవుతారు. ఈ వీడియో ఎండ్ వరకు చూడండి, మీకు నవ్వు రాకపోతే నన్ను అడగండి, పక్కా 100% నేను ఇస్తాను. అసలు ఫుల్ అంటే ఫుల్ కామెడీ. హలో అండి, అందరికీ నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శ్రవంతి వ్లాగ్స్. మేము బ్యాంకాక్లో వెళ్ళిన సఫారీ వరల్డ్లో ఇది ఒక షో అండి. ఇది 45 minutes షో, మంకీ షో. అసలు మంకీస్ చూడండి, అసలు ఎంత ఫన్నీ అంటే ఎంత కామెడీగా ఉన్నాయంటే ఆ 45 minutes అసలు ఎలా గడిచిపోయిందో కూడా నాకైతే అసలు అర్థం కాలేదు. ఆయన చెప్పినట్టు చేస్తుంది చూడండి, ఆయన చెప్పినట్టు చేస్తుంది, మళ్ళీ వాడి మీదనే ఇంకా సెట్టర్స్ ఎలా వేస్తుందో చూడండి. ఫస్ట్ క్యాప్, ఈ హ్యాట్, స్పెట్స్ ఇవన్నీ ఇవ్వమంటే ఇస్తుంది, షేక్ హ్యాండ్ ఇస్తుంది కదా. మళ్ళీ లాస్ట్లో చూడండి ఆయన మీదే సెట్టర్లు వేస్తుంది, వాడినే కొడుతుంది చూడండి. అసలు ఎంత ఫన్నీ అంటే ఫన్నీ, చూసారా? ఎంత ఫన్నీ అంటే ఫన్నీ అసలు. నాకైతే అసలు ఆ 45 minutes అయితే మేము అసలు పొట్ట పట్టుకొని నవ్వాము. అసలు ఫన్నీ అంటే ఫన్నీ ఉంది మంకీ షో. అసలు ఏది చెప్పినా చేస్తుంది, ఏది ఎక్సర్సైజ్ చేస్తుంది చూసారా. ఈ మంకీ బెస్ట్ మంకీ, క్యూట్ డాల్ వాడు చెప్తుంటే ఇదేమో షార్ట్ విప్పేస్తుంది. అసలు ఇప్పుడు అసలు ఏం నవ్వు రావడం లేదు, కానీ మేమైతే లైవ్లో చూసినప్పుడు అయితే అసలు ఎంత నవ్వుకున్నామంటే అంత నవ్వుకున్నాం. ఫుల్ అంటే ఫుల్ పవర్ ప్యాకెట్ అది అంటారు కదా, అదే గుర్తొచ్చింది నాకైతే. అసలు మైండ్ బ్లోయింగ్ ఈ షో అయితే చూడండి. అన్నీ చేస్తుంది, అన్నీ చేసినా కూడా అది ఆయన చెప్పిన ప్రతి పని చేసిన వెంటనే దానికి ఏదో ఒక లంచం లాగా ఫుడ్ ఇవ్వాలి చూసారా. ఇప్పుడు మంకీ ముక్కు మీద ఒక చిన్న బాల్ ఉంది కదా, ఆల్రెడీ పెట్టేసుకుంది, అది తినేసింది లోపల, మళ్ళీ మౌత్లో పెట్టుకుంది. మళ్ళీ కొద్దిసేపు అయ్యాక ఆయన అడిగితే లేదు అని అసలు ఇవ్వట్లేదు చూసారా, మళ్ళీ ముక్కు మీదకి తీసుకొచ్చుకుంది. అసలు ఎలా అంటే అలా ఫుల్ అంటే ఫుల్ ఫన్నీగా అసలు మైండ్ బ్లోయింగ్ ఉంది ఇదైతే. అసలు నమస్తే పెడితే నమస్తే పెడుతుంది, లేదంటే ఆడ మీదనే సెట్టర్లు వేస్తుంది, మరి పాయింట్ లాగుతుంది, హ్యాండ్ లాగుతుంది. ఫన్నీ అంటే ఫన్నీ, ఫుల్ ఫన్నీగా ఉంది ఈ షో మాత్రం చూసారా. ఇంకా దిగి వెళ్ళిపో, నెక్స్ట్ షో ఇది తర్వాతకి మళ్ళీ వాళ్ళ ఫ్రెండ్స్ని కూడా పిలుస్తుంది. నోట్లో పెట్టుకున్న బాలు మళ్ళీ షార్ట్ పాకెట్లో నుంచి తీస్తుంది. అసలు నీకు ఎలా వచ్చింది అని అడిగితే కూడా ఫుల్ అంటే ఫుల్ ఫన్నీగా ఉంది. ఆ నాప్కిన్ చూసారా, ఆ నాప్కిన్ వాడి ఫేస్ పైన వేస్తే దాన్ని షార్ట్లో తీసుకుంది, షార్ట్ నుంచి తీసి మళ్ళీ వాడి ఫేస్ పైన పెడుతుంది. అసలు ఎంత ఫన్నీ ఉందంటే, మేము చిన్నగా ఉన్నప్పుడు చూసిన సర్కస్ వేరు, నేనైతే ఈ మంకీలను చూసి అలానే అనుకున్నాను, కానీ దానికి పూర్తిగా ఆపోజిట్లో ఉంది ఈ షో చూసారా. మళ్ళీ వేరే మంకీస్ వచ్చాయి, అవి కూడా చెప్పినట్టుగా అవి రావడం, అక్కడ పెట్టిన స్టూల్లో నిల్చోవడం, ఆయన మీదనే కామెంట్స్ వేయడం. అసలు ఆయనని ఏమంటారు, మాట్లాడించే వ్యక్తి మీదనే సెటర్లు వేయడం చూసారా. హలో ఇవ్వమంటే కాల్తో హలో ఇస్తుంది, ఎంత తెలివిగా ఉంది. మళ్ళీ షేక్ హ్యాండ్ ఇస్తే పప్పి పెడుతుంది, వాడి హ్యాట్ తీసుకుంటుంది, మైక్ తీసుకుంటుంది, స్పెట్స్ ఉంటే స్పెట్స్ తీసుకుంటుంది. ఇంకా నేను అన్నీ క్యాప్చర్ చేయలేకపోయాను, అసలు నవ్వుకుంటూనే ఉన్నాం, ఫోన్ మొత్తం షేక్ అయిపోయింది. అందుకే మంచిగా ఉన్న వీడియోస్ మాత్రమే ఒక 4 minutes 5 minutes అలా వీడియో ఎడిట్ చేశాను నేను. ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాం చూసావా. వాడి హ్యాట్ తీసుకుంది, కింద పడి ఇయ్యమంటే మళ్ళీ కింద పడేసింది. నాకు ఇంకో మంకీ వస్తుంది చూసారా, సైకిల్ మీద లేడీ గెటప్లో వేసుకొని వస్తుంది. తిను లేడీ, తను జెన్, అలా ఇట్లా లవర్స్ సైకిల్ మీద వెళ్తారు కదా, అలా అన్నట్టు ఈ షో స్క్రిప్ట్ అలా వెళ్తుంది. ఇంకా కొన్ని చూసారా ఎక్సర్సైజ్ ఎలా చేస్తుందో, 10 చేసింది, 10 చేసి మళ్ళీ ఈయననేమో అంటుంది, 10 చేశాక ఫుడ్ ఇవ్వకపోతే మళ్ళీ ఆయన మీదకి వెళ్తుంది ఇలా ఖర్చనీకి. మళ్ళీ ఏదో ఫుడ్ ఇచ్చారు, వాళ్ళ పాకెట్లో వాళ్ళ నడుము దగ్గర ఉంది చూసారా ఆ బ్యాగ్ లాంటిది, ఆ బ్యాగ్లో ఏదో ఫుడ్ ఉంది సంథింగ్, ఆ ఫుడ్ పెడుతున్నారు. ఎప్పుడు ఏదో ఒక పని వాళ్ళు చెప్పిన పని మంకీ చేయగానే వాళ్ళు పెడుతున్నారు. మళ్ళీ మంకీస్ ఇప్పుడు ఇది అయిపోయినాక చూసారా వాటిని ఎలా కొడుతుందో. మళ్ళీ ఇది అయిపోయాక నెక్స్ట్ బాక్సింగ్ చేస్తారు, బాక్సింగ్ మంకీస్ వచ్చి బాక్సింగ్ చేస్తాయి. వాళ్ళకి అది బాక్సింగ్ది మెడల్ ఉంటుంది కదా, అది కూడా ఇచ్చారు. అసలు ఒక్కొక్క షో చూస్తేనైతే మైండ్ బ్లోయింగ్ అసలు. నాకైతే అన్నింటికంటే ఈ మంకీ షో అయితే చాలా బాగా నచ్చింది. ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాం అసలు.
అది చూసారా మళ్ళీ అవి ఎలా తంతుందో చూసారా మంకీ అసలు చెప్పిన మాట వినట్లేదు, కొడుతుంది, నవ్వుతుంది. అవి వెనకాల నుంచి ఎక్కరు కొడుతున్నారు, ముందు నుంచి ఎక్కరు కొడుతున్నారు. మళ్ళీ ఎవ్వరు కొట్టనట్టు చూస్తుంటే ఇటు వాళ్ళు ఇటే చూస్తున్నారు, అటు వాళ్ళు అటే చూస్తున్నారు. ఫుల్ అంటే ఫుల్ నవ్వుకున్నాం మేమైతే. అసలు లాఫింగ్ అంటే లాఫింగ్. బెల్లు కొడుతుంది చూసారా, ఎలా తిరుగుతుందో చూసారా. ఈ మంకీలను చూసి అయితే మేమైతే అసలు మనుషులే చెప్పిన మాట వినని జనరేషన్లో ఉన్నాం. ఇవి మాటలు రావు, చెవులు మనం చెప్పే మాటలు అర్థం కావు, అయినా కూడా వాళ్ళు అంతా ట్రైన్ చేశారంటే వాళ్ళని కూడా ఒప్పుకోవచ్చు చాలా బాగా. చూసారా ఇప్పుడు బాక్సింగ్కి వస్తున్నారు, బాక్సింగ్ చేస్తారంట వీళ్ళు. ఫుల్ అంటే ఫుల్ వన్ మొత్తం బాక్సింగ్లో ఎలా ఎంకరేజ్ చేస్తారో అలా చేశారు. ఇక ఇది ఇటు నుంచి ఒక మంకీ వస్తుంది, అటు నుంచి ఒక టీం, వీళ్ళు 2 టీమ్స్ అన్నట్టు. 2 టీమ్స్ అవి ఏం జంప్ చేయట్లే, అందులో వీళ్ళే ఆ మధ్యలో ఉన్న కోచే జంప్ చేయాలి. ఫుల్ అంటే ఫుల్ నవ్వు చూసారు ఎలా కొడుతుంది. మళ్ళీ పిలిస్తే మళ్ళీ ఏదో ఒక ఫుడ్ పెట్టాల్సిందే. ఏ పని చెప్పినా కూడా చేస్తున్నాయి మంకీస్ అయినా ఎలిఫెంట్స్ అయినా ఏవైనా కూడా. కానీ అవి చేసినందుకు లంచం కిందన మరి అవి చెప్తే అలా వింటాయో నాకు అర్థం కాలేదు. వాళ్ళది మనకు అర్థం కావట్లేదు కదా లాంగ్వేజ్. సో అలా ఉంది. నాకైతే ఫుల్ ఫన్నీగా అనిపించింది. చూసారా వచ్చాయి ఇంకా జంపింగ్ల మీద జంపింగ్లు, గుద్దుకోవడం. నాకైతే నిజంగా కూడా ఇది బాగాలే అనిపించింది. లాస్ట్లో భలే గుద్దుకున్నాయి అన్నీ. అంటే 2 మంకీస్ ఏకదాటిగా గుద్దుకోలేదు, ఇవన్నీ మూలలకి వెళ్ళి గుద్దుకోవడం. చూసారా తన్ని పడేసింది, కింద పడిపోయింది అది. దీన్ని ఇటు దొబ్బుతున్నారు దాన్ని. అయినా నాకేం నచ్చిందంటే బాగా వీళ్ళ ట్రైనింగ్ అంత ఓపికతోటి, మనుషులే చెప్తే వినే జనరేషన్లో ఉన్నాం మనం. అయినా కూడా ఇవి మాటలు రావు, మనం చెప్పేది అర్థం కాదు. చాలా బాగా ట్రైన్ చేశారు. నాకైతే బాగా నచ్చింది. బ్యాంకాక్ ట్రిప్ మొత్తంలో కూడా నేనైతే చాలా పాజిటివిటీతోనే వచ్చాను. ఎందుకంటే వాళ్ళు పెద్దగా మనం సీరియస్ అయినా కూడా వాళ్ళు అసలు ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ అని అలా విజిట్ అగైన్ అని అలానే చెప్తున్నారు. కానీ మనం ఎంత సీరియస్గా మాట్లాడినా వాళ్ళు సీరియస్ అయ్యారు, మేము కూడా సీరియస్ అవ్వాలి, అదే అంత సీరియస్ వేలో మనం ఆన్సర్ చెయ్యాలి అని అయితే వాళ్ళు ఎక్కడ అలా చెప్పట్లేదు. మనం ఏదైనా సీరియస్ అయినా కూడా ఓకే అండి, థ్యాంక్ యూ లేదంటే సారీ, మనం ఏమన్నా ప్రాబ్లం ఫేస్ చేస్తే సారీ అండి, రిపీట్ చెయ్యం ఇంకోసారి, సారీ అని మళ్ళీ అలా చెప్తున్నారు. అంతే తప్ప మనం రూడ్గా క్వశ్చన్ చేస్తే వాళ్ళు రూడ్గా ఆన్సర్ ఇవ్వడం అలా ఏమీ లేదు. ఈ ఒక్క షో దగ్గర అనే కాదు, మాకు ఎక్కడా కూడా అసలు చాలా బాగా అనిపించింది. మన దగ్గర అయితే అస్సలు ఇలా ఉండదు. నాకైతే బాగా నచ్చింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్.